వేటన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 2వ వార్డు పాలిటెక్నిక్ ఇందిరమ్మ కాలనీలో జనవరి 29వ తారీఖున ఇంటి ప్రహరీ గోడలు కూల్చిన విషయం తెలిసిందే. అట్టి విషయంలో ఈ రోజు కుస్నపల్లి స్వరూపరాణి మాణిక్ దంపతులు ఏఎంసీ ఏరియాలోని ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ, మేము గత 20 సంవత్సరాల నుండి మేము ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని, మొన్న కూల్చిన స్థలాన్ని కన్నూరి వెంకటేష్ దగ్గర మేము కొనుగోలు చేశామని, ఆ స్థలానికి మేము ప్రహరీ గోడ నిర్మాణం చేసే క్రమంలో అక్కడున్నటువంటి మాజీ కౌన్సిలర్లు చింతపండు శ్రీనివాస్ ఆఫర్స్లు వచ్చి మమ్మల్ని 4 లక్షలు ఇవ్వాలని, లేదంటే మీకు ఈ స్థలం దక్కకుండా చేస్తామని పలుమార్లు బెదిరించారన్నారు. మాకు అధికారికంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము మీకెందుకు డబ్బులు ఇవ్వాలని మేము వాదించగా, అది మనసులో పెట్టుకుని మాపై కక్ష సాధింపుగా అధికారులతో మా ఇంటి ప్రహరీని అక్రమ కట్టడమని చెప్పి అధికార బలంతో కూల్చేశారన్నారు. ఇటు విషయంలో మాకు మద్దతుగా కూల్చవద్దని ఎంఆర్ఓను ప్రాధేయపడ్డ మాజీ చైర్మన్ సూరిబాబు, మాజీ కౌన్సిలర్ అబ్దుల్ మాటలు కూడా వినకుండా కూల్చేశారు. కూల్చడమే కాకుండా సూరిబాబు, అఫ్జల్ పై కేసులు, వీళ్ళు మా కోసం మాట్లాడినందుకు వారిపై కూడా అక్రమ కేసులు పెట్టారన్నారు. 4 లక్షలు అడిగిండు, అప్సర్ కూడా అడిగిండు, 3 లక్షలు ఇవ్వండి వదిలేస్తే, లేకుంటే లేదు, నాకు 12 లక్షలు వస్తాయి అమ్ముకుంటా అని చెప్పి తొందరగా కట్టండి గోడలు, సున్నమే గేట్లు పెట్టుందని కూడా అప్సర్ మొన్న కూడా వచ్చి చెప్పిపోయిండు. కడితే పూల కొట్టారు, కట్టు సున్నమే పెయింట్ గేట్లు పెట్టు అన్ని మరువు అని ఆయన చెప్తేనే చేసినాం. మేము 12 లక్షలకు అమ్ముకుంటాడంట. ఎవరు? అప్సరు, చింతపండు సీని ఇద్దరు కలిసి. అప్సరు 12 లక్షలకు అమ్ముకునే జాగా మీ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలని నేను అడిగిండు. నేను ఫ్రీగా కాదు, నేను డిఎస్పీ దగ్గర ఉన్న డబ్బులకు అని చెప్పిన. నేను వాళ్ళు ఎంత అడిగినమ్మా డబ్బులు? వాళ్ళు 4 లక్షలు అడిగిండ్రు. మీరు ఒప్పుకున్నారా మరి ఇస్తామని? ఇయ్యానన్నా, నేను కొన్నా కదా, కొన్నదానికి ఎందుకు ఇవ్వాలి? ఎవరి దగ్గర కొన్నారు? డిఎస్పీ సార్ దగ్గర కొన్నా. డిఎస్పీ రవికుమార్ సారు వాళ్ళ తమ్ముడు కన్నూరు ఈ సారేమో సాక్ష్యము, ఆయనేమో రాసి ఇచ్చిండు. సార్కు తెలుసు. ఇప్పుడు మీరు కౌన్సిలర్లకు డబ్బులు ఇవ్వనందుకే ఇది అయింది. పక్కా ఇవ్వనందుకు ఏం చేసిండ్రు సార్? మాది బెల్లంపల్లి మండలం, మంచిర్యాల జిల్లా. అయితే మేము పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర మేము గత 20 సంవత్సరాల నుండి అక్కడ మేము ఉంటున్నాం. మాకు పిల్లలు 5 పిల్లలు. అయితే సరిపోతలే స్థలం అని మేము అనుకుంటే అక్కడ ఒక గుడిసేసి ఉంటే, ఎవరిది కన్నూరు వెంకయ్య. అయితే గుడిసేసి ఉంటే ఇది ఖాళీ స్థలం ఉన్నదా అయ్యా అంటే, ఇది మాదే అంటే, మాకు మరి మా ఇంటికి దాకున్నది కదా, మేము తీసుకుంటామని అంటే, తీసుకోండి మేము అమ్ముతాం. డిఎస్పీ రవికుమార్ను కూడా అడిగినాం, అయ్యా ఈ కన్నూరు వెంకయ్య ఇట్లా అమ్ముతానని అంటాడంటే, సరే తీసుకొని నేను ఉండగా నీకు ఎందుకు తీసుకో అని అన్నాడు. అయితే 1,20,000కు మేము తీసుకున్నాం ఆ స్థలం. అయితే తీసుకున్న తర్వాత ఇక చాలా రోజులు అట్టి తడకలు కట్టి ఉండే చుట్టూ. అయితే పాములు, తేళ్ళు, అవి జంతువులు, పందులు ఇవన్నీ అచ్చుకుంటే ఇంట్లో అనేది భయం. మాకు ఎంతో కుడుతాయో ఏమో అని భయానికి మేము చాలాసార్లు ఇట్లా పైసలు లేక బాధపడుతున్నాం, కట్టలేకపోతున్నాం. అయితే ఈసారి మేము ఏం చేసినామంటే, పైసలు అప్పు తెచ్చి కనీసం 3 లక్షల దాకా అప్పు తెచ్చి ఇక కాంపౌండ్ కట్టుకుందామని, అది కూడా స్టే ఆర్డర్ కూడా తెచ్చినాం. దాంట్లో హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చి కట్టుకొని మొదలుపెట్టినాం. అందరు వచ్చిండ్రు కూడా, అధికారులు వచ్చిండ్రు, చూసిండ్రు. లేదు వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కాగితాలు, అట్లా ఏం లేదు కట్టుకొని అంటే, ఇక వీళ్ళు అట్టుగానే ఉంటారు కదా ఎందుకు కానీ మేము మొత్తం కట్టుకున్న తర్వాత ఇక మరి వీళ్ళు ఏం ప్లాన్ చేసిండ్రో తెలియదు. కట్టేదాకానేమో ఏ ప్లాన్ చేయలేదు, మరి పడగొడదామా ఏం చేద్దామా అన్నట్టు కూడా ఏది మాకు డౌట్ కానియలేదు. తర్వాత వాళ్ళు మమ్మలను కట్టిన తర్వాత ఒక లెటర్ పంపారు. అయితే ఇక ఇది మొత్తం కట్టుడైంది, సున్నమేసుడైంది, గేట్లు పెట్టినాం, అన్నీ పెట్టిన తర్వాత ఇక వాళ్ళు ఒక్కొక్కరుగా బెదిరించుడు షూరు చేసిండ్రు. మళ్ళీ తర్వాత చింతపండు సీను, అందులో ఆ చింతపండు సీను కూడా మాకు ఏదైనా ఇస్తేనే మేము కట్టనిస్తాం, లేకుండా కట్టనీయం ఏమనుకున్నావు
మీకు తెలుసు కదా మా సంగతి ఏమనుకుంటానో అట్లా అని మళ్ళీ కొందరు ఆయనతో స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు ఆ చింతపండు శ్రీనుకు ఆ ఏరియాలో. ఇక మళ్ళీ ఆడవాళ్ళని కూడా అటు ఇటు వాళ్ళకు నచ్చజెప్పి ఈ బోగసులు ఈ కరెక్ట్ కాగితాలు కావు వీళ్ళు తీసుకోలేదు అని మమ్మల్ని అట్టిగానన్నా బదనాం చేసుకుంటా మేము తీసుకున్న భూమి అట్టిగా కేటాయించుకున్నట్టు వాళ్ళు ఏం చేసిండ్రంటే మా నక్షలో ఉన్నది మేము చూపెడతాం అట్టిట్లా అని ఏం చేద్దో చెప్పుకుంటా వాళ్ళు అసలు అంటే మేము తీసుకున్న భూమిని వాళ్ళు ఏదైనా చేసి అమ్ముకుందాం డబ్బుల కోసం. ఆ డబ్బులు ఇస్తేనే మేము కట్టనిస్తాం, లేకుంటే మేము కట్టనీయం డబ్బులు ఇవ్వకుంటే అని అన్నాడు. అన్న తర్వాత ఇక అయ్యా దాన్ని డబ్బులు మాతోటి కావు, ఎటు చేసి దాన్ని కావు అని అంటే లేలే మేము కట్టనీయం అసలే అని ఇక ఆఖరికి అది మమ్మల్ని బెదిరించి అట్లా ఆఫీసర్ కూడా ఆయనను కూడా అడిగినాం మేము, కానీ నేను అడగలేదా అని ఒకరి మీద ఒకరు దొబ్బుకుంటా మమ్మల్ని బేజారు చేసుకుంటా బెదిరించుకుంటా అయితే కూలగొడతాం మేము కట్టనీయం అని ఇట్లా బెదిరించుకుంటా మమ్మల్ని. మేము చాలా మా డబ్బుల గురించి కూడా డబ్బులు అడిగిండు కానీ ఇక ఆయన 4 లక్షలు అడిగిండు ఎవరు చింతపండు శ్రీను. తర్వాత ఇప్పుడు అఫ్సర్ కూడా మమ్మల్ని ఇవ్వాలి, ఇంత అంత ఇవ్వకుంటే మాకు కలవది అది అని అన్నాడు. అంటే ఇక లేదు మాతోటి కాదయ్యా మేము తీసుకున్న జాగా మేమెందుకు ఇస్తామని అంటే ఇక వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ ఎగేసుకొని మా మీదికి అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటా వీళ్ళు తీసుకోలేదు అంత బోగసే, ఆ హైకోర్టు ఆర్డర్ కూడా బోగసే, అన్నీ బోగసే అని చెప్పి వాళ్ళు మమ్మలను చాలా బెదిరించుకుంటా ఇచ్చేసి ఆఖరికి అధికారులకు చెప్పి ఎంఆర్ఓ మేడంకు చెప్పి వాళ్ళ ఇళ్ళకు చెప్పి అవి వెంటనే మన పడగొట్టే ప్రయత్నం చేసి